హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వింటర్ వచ్చేసింది కదండి. ఈ వింటర్లో మీకు మంచి వ్యూ పాయింట్ని చూపిద్దామని చెప్పేసి వింటర్లో విజిట్ చేయాల్సిన ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ని మీ అందరికీ చూపిస్తున్నాను. పాడేరు నుంచి 5.3 కిలోమీటర్స్లోన వనజాంగి హిల్ స్టేషన్ని మీ అందరికీ చూపిస్తున్నా. మేము మా ఫ్రెండ్స్ అయితే అరకు నుంచి వనజాంగికి స్టార్ట్ అయిపోయాం. అరకు నుంచి పాడేరుకి 45 కిలోమీటర్స్. బస్ జర్నీకి అయితే 1.5 అవర్ పడుతుంది. అండ్ ఫేర్డ్ జీప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం దాని నుంచి కూడా రావచ్చు. అండ్ ఇక్కడ పాడేరుకి వచ్చేసిన తర్వాత బస్సెస్ అయితే ఎలా ఉండవు. సో మనము అక్కడ నుండి వాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి పైకి ఎక్కడం. ఇక్కడ అయితే మనకి టీ అండ్ కాఫీ ఫెసిలిటీస్ ఉంటాయి. అలసిపోయిన తర్వాత మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ మనమైతే వాకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. వన్స్ మనం పైకెక్కి వ్యూ పాయింట్ చూసిన తర్వాత మనం పడ్డ కష్టం అంతా ఎక్కడానికి మొత్తం మర్చిపోతాం అనమాట. అంత అద్భుతంగా అయితే ప్లేస్ ఉంటుంది. పైకెక్కిన తర్వాత హిల్స్ మొత్తం స్నో స్మోక్తో నిండిపోయి అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ సన్సెట్ చూడాలంటే వేరే లెవెల్, అసలు అంత అద్భుతంగా ఉంటుంది. నేను విజిట్ చేసిన టూరిస్ట్ ప్లేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ స్నోతో ఆ మేఘాలు మొత్తం, ఆ హిల్స్ మొత్తం నిండిపోయి ఒక అద్భుతమైన దృశ్యాన్ని అయితే మనకు కనపడుతుంది. ఈ స్నో అనేది సంవత్సరానికి 3 నెలలు మాత్రమే కనిపిస్తుంది, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి. సో ఈ వింటర్ అయిపోయేలోపు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వనజాంగి హిల్స్ని అయితే విజిట్ చేయండి. ఈ స్మోక్ షోని అస్సలు మిస్ అవ్వద్దు మీరైతే. ఈయన కూడా మళ్ళాగా యూట్యూబర్ అనుకుంటా, వ్లాగ్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అద్భుతమైన సన్సెట్ అనమాట. ఈ సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా, అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుటికైతే ఈ వీడియో వనజాంగి హిల్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏం కావాలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.